ర్యాష్ డ్రైవింగ్తో చిన్నారి ప్రాణాలు తీసిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హిట్ అండ్ రన్ ఘటనలో ఏడాది చిన్నారి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 2022లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో హిట్ అండ్ రన్ కేసులో రాహిల్ నిందితుడిగా ఉన్నాడు. అప్పటి నుంచి విదేశాలకి పారిపోయాడు నిందితుడు. ఇక కోర్టు ఆదేశాలతో జూబ్లీహిల్స్ పోలీసులకు లొంగిపోయాడు రాహిల్. ఇక హిట్ అండ్ రన్ కేసుకి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, 45లో 2022లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ చేసిన రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఎమ్మెల్యే కుమారుడిని తప్పించే ప్రయత్నాలు పూర్తి స్థాయిలో కూడా చేశారు. ఆ టైంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. సో ఆ టైంలో ఈ ఘటన జరిగింది. సో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు కార్ డ్రైవ్ చేస్తున్నప్పటికి కూడా అంటే ఈ ఘటనకు సంబంధించి ఒక చిన్న పసికందు మరణించింది. దాంతోపాటు మరొక ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సో ఘటన జరిగిన తర్వాత కారు తాను నడపట్లేదు, ఆ కారు సంబంధించి పక్క సీట్లో ఉన్నాను అంటూ కొంతమేరకు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకున్న తర్వాత ఆ వెహికల్ పైన ఎమ్మెల్యే సంబంధించిన స్టిక్కర్ ఉండడము, దాన్ని వెరిఫై చేస్తే అది షకీల్ సంబంధించిన వెహికల్గా గుర్తించారు. సో అందులో అతన్ని షకీల్ కుమారుడిని తప్పించే ప్రయత్నాలు చేశారు. సో దాని తర్వాత 2022లో ఈ ఘటన జరిగింది. 2023లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే ప్రజాభవన్ వద్ద బ్యారిగేట్లను ఢీకొన్న ఘటనకు సంబంధించి అది కూడా షకీల్ కుమారుడే వెహికల్ డ్రైవ్ చేస్తున్నారు. కానీ ఆ కేసు సంబంధించి కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైనప్పుడు అతని ప్రమేయం లేదు అంటూ కూడా అప్పుడున్న సిఐ దుర్గారావు మొత్తం కూడా ఆ కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అందులో మొత్తం ఎవిడెన్స్ సేకరించిన తర్వాత షకీల్ కుమారుడు ఉన్నాడు అని తేలింది. సో దాని తర్వాత మళ్ళీ జూబ్లీహిల్స్లో ఆల్రెడీ 2022లో రిజిస్టర్ అయిన కేసుకు సంబంధించి రీఓపెన్ చేయాలి అంటూ జూబ్లీహిల్స్ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాని తర్వాత ఆ కేసు సంబంధించి మళ్ళీ కూడా దర్యాప్తు ప్రారంభించారు. దాదాపు 100కు పైగా సీసీ ఫుటేజ్ మొత్తం కూడా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఏదైతే కార్ ప్రమాదం జరిగిందో ఆ ప్లేస్ సంబంధించి మొత్తం 100కు పైగా సీసీ ఫుటేజ్ అన్నింటినీ కూడా గ్యాదర్ చేయడము, దాంతోపాటు కొందరు విట్నెస్ సంబంధించిన వాటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన తర్వాత అందులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ ఆ వెహికల్ నడుపుతున్నాడు. వెహికల్ నిర్లక్ష్యంగా అతివేగంగా నడిపిన కారణంగానే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఒక పసికందు మృతి చెందడంతో పాటు మరొక ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు అనేది పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా దాని తర్వాత షకీల్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు రాయల్ విదేశాలకు వెళ్ళిపోవడము, అందుబాటులో లేకపోవడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు అంటే పోలీసుల ఎదుట లొంగిపోవాలి అంటూ కూడా గతంలో న్యాయస్థానము ఆదేశాలు జారీ చేసింది. సో ఈ క్రమంలోనే రాయల్ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఆల్రెడీ లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. కాబట్టి అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించడము. సో రాహెల్ కూడా జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. లొంగిపోయిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులు అతని వద్ద ఉన్న కీలకమైన పత్రాలు అనుకోవచ్చు, ఇతర డాక్యుమెంటేషన్ సంబంధించి కాస్త వివరాలు సేకరించిన తర్వాత న్యాయస్థానంలో తిరిగి ప్రొడ్యూస్ చేశారు. సో న్యాయస్థానంలో బెయిల్ మంజూరు చేయడంతో ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ని జూబ్లీహిల్స్ పోలీసులు పంపించి వేశారు. అయితే మేజర్గా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో అతివేగంగా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసిన కారణంగా ఒక పసికందు మృతి చెందడంతో పాటు ఒక నలుగురు గాయపడ్డ ఘటనకు సంబంధించి ఈ కేసు నమోదైంది. అందులోనూ కూడా అప్పుడు బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి దాన్ని అడ్డుపెట్టుకొని షకీల్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తన కుమారుడు ఈ ప్రమాదం చేయలేదు అంటూ చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ మళ్ళీ కూడా పోలీసులు కోర్టుని ఆశ్రయించిన తర్వాత కేసు సంబంధించి వన్స్ కొలిక్కి వచ్చిన టైంలో మళ్ళీ దాన్ని రీఓపెన్ చేసి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేసి టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా సేకరించిన తర్వాత
షకీల్ కుమారుడు రాహెల్ ఈ ప్రమాదానికి కారణం అంటూ కూడా ఎస్టాబ్లిష్ అయింది. దానికి సంబంధించిన దర్యాప్తు కూడా కొనసాగుతుంది. సో ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాలతోటే మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ పోలీసుల ఎదుట లొంగిపోవడము, పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు బెయిల్ మంజూరు చేసిన క్రమంలో అతనికి కొంత విచారించిన తర్వాత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కాబట్టి ఎట్ ది సేమ్ టైం దర్యాప్తుకు కూడా పోలీసులకు సహకరించాలి అంటూ కొన్ని ఆదేశాలు ఇచ్చిన క్రమంలో బెయిల్ మంజూరైన తర్వాత మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ని పోలీసులు పంపించి వేసిన సిట్యువేషన్ ఈ కేసు సంబంధించింది. కెమెరా పర్సన్ సైదుల్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.